హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో నా స్టైల్లో ఎగ్ పరాటా చేసి చూపిస్తున్నానండి. ఈరోజు మా పాప లంచ్ బాక్స్ కోసం అని చెప్పి నేను ఈ ఎగ్ పరాటా చేస్తూ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ అయినా సరే ఈ రెసిపీ చేసుకుంటూ ఉంటే పిల్లలు కాస్త ఎంజాయ్ చేస్తారు. మధ్యాహ్నం అప్పుడు లంచ్ తినడానికి ఇష్టం చూపిస్తారు. చాలా సాఫ్ట్గా మధ్యాహ్నం వరకు కూడా మెత్తగా ఉంటాయండి ఈ పరాటాలు. మరి నా స్టైల్లో నేను చూపిస్తాను. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఈ పరాటాలు ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఎప్పుడు ఎగ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా చపాతీతో కలిపి పరాటా చేస్తే బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం నేను ముందుగా ఎగ్స్ ఒక 5 తీసుకొని ఉడకబెడుతున్నాను. ఇవి ఉడికేలోపు మనం పిండి తడిపి పెట్టుకోవడం నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూసుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు పిండి తడిపి పెట్టుకుందామండి. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. అయితే గోధుమ పిండితో చాలా బాగుంటాయి అన్నమాట. గోధుమ పిండితో కూడా చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసి ముందు పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడు సాఫ్ట్గా పిండి రెడీ అవుతుందన్నమాట. ఇలా చేతితో బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి అంతా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలండి. నాకైతే 1 కప్ కంప్లీట్ అయ్యి మళ్ళీ 1/2 కప్ తీసుకున్నాను. మొత్తం టోటల్గా ఇప్పటివరకు అయితే 1.5 కప్పుతో ఈ పిండిని తడిపాను. అంటే 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు వాటర్ పట్టింది. ఇప్పుడు ఈ పిండి అంతా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా రౌండ్గా ముద్దలాగా చుట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఫైనల్గా చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది కదా. దీనిపైన ఒక 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుని పిండినంతా ఒక్కసారి ఇలా కలిపినట్లు చేసి మూత పెట్టేసి ఒక అర్ధగంట అయినా సరే నాననివ్వాలి. ఇప్పుడు స్టఫ్ కోసం అని చెప్పి నేను ఆనియన్ ఒకటి మీడియం సైజ్ తీసుకుని పైన పొట్టంతా తీసి మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. ఎందుకంటే మనం కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఫాస్ట్గా ఫ్రై అయిపోవాలంటే కాస్త చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటుంది. నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఎగ్స్ ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేశాను. పైన పెంకు తీసి గుడ్లను రెడీగా తీసి పెట్టేసుకొని ఇప్పుడు తురుముకుందామండి ఈ కోడిగుడ్లని. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము కానీ లేకపోతే ఇలాంటి తురుము కానీ ఏదున్నా పర్వాలేదండి. దాంతో ఈ కోడిగుడ్లని శుభ్రంగా తురిమేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లన్నిటినీ పచ్చసొనతో సహా ఇట్లా తురిమేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈ విధంగా అన్ని గుడ్లు నేను తురిమేసి రెడీగా పెట్టేశాను. చూడండి, దీనిలోకి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఒక 3/4 స్పూన్ అంతా ఉప్పు వేశాను. ఒక 3/4 స్పూన్ అంతా కారం కూడా వేశాను. ఒక 3/4 స్పూన్ అంతా ధనియాల పొడి వేశాను. ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా పొడి వేశానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కట్టంతా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసి ప్యాన్లో ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి కాబట్టి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి, సరిపోతుంది. దానిలోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంత అయితే సరిపోతుంది. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త వేపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి 2 కూడా ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అంతా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఒక 60-70% కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ అంతా కూడా మనం తురిమి పెట్టుకున్న
ఎగ్ పేస్ట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ పైన మూత పెట్టేసి ఒక పక్కకి పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పరాటాలు రెడీ చేసుకోవాలి. పిండి చూడండి ఇప్పటికి దగ్గరగా 40 మినిట్స్ అయిందనమాట. మనం ఈ పనులన్నీ చేసుకోవడానికి అంత టైం పట్టింది. ఈలోపు చక్కగా పిండి కూడా బాగా నానిపోయి ఉంది. చూడండి చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంది. దీనిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకోవాలి. చపాతీలకి చేసుకునే అంత ముద్ద తీసుకోవాలన్నమాట. చపాతీ పీట మీద కాస్త పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే సైజులో చేసుకోవాలి. రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా మనమైతే చపాతీని చేసుకోవచ్చు. ఇలా చపాతీ చేసిన తర్వాత దీనిపైన 7-8 చుక్కలు నెయ్యి కానీ నూనె కానీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీలాగా చేయాలండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా మనం చపాతీలాగా చేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం పెద్దగానే చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ స్టఫ్ పెట్టేసుకొని మీకు కావలసిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. నేనైతే ఇట్లా ఫోల్డ్ చేస్తున్నానండి. మీరు రౌండ్గా వచ్చేలాగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కాస్త పిండి చల్లుకొని మళ్ళీ జాగ్రత్తగా చపాతీలాగా మళ్ళీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్త బలంగానే చేసుకుంటూ ఉంటే ప్రెస్ అయ్యి మందం కాస్త తగ్గి ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ మందంలో పరాటా అయితే రెడీ అయిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలాగే పరాటాలుగా చేసేసుకోవాలి. ఎన్నైతే అన్ని చేసేసుకోవాలన్నమాట. నేనైతే కాస్త మందంగానే చేశానండి. అయితే 1/2 ఇంచ్ కంటే తక్కువ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి బ్రష్తో. అలా చేసుకోవడం వలన ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. అయితే పరాటా పెనం మీద వేయగానే మళ్ళీ తిప్పేయకూడదండి. అలా తిప్పేస్తే విడిపోతుంది. కాబట్టి ఒక 30 సెకండ్స్ అన్న వెయిట్ చేసి కాస్త కాలిన తర్వాత మనం ఇట్లా తిప్పుకోవాలి. ఈ విధంగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వలన ఉపయోగం ఏంటంటే పొంగుతుంది చక్కగా. మనం పరాటాలని చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి ఫోల్డ్ చేస్తున్నాం కదండి. దానివల్ల ఏమవుతుందంటే కాస్త ఈ పరాటా అనేది కాలిన తర్వాత మెల్లగా లోపల నుంచి పొగలు వస్తూ చక్కగా పొంగుతుందనమాట. అప్పుడు లేయర్స్గా వస్తుంది మనం తినేటప్పుడు. ఇక్కడ చూడండి కాస్త కాలిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపల నుంచి పొగలతో పాటు పొంగుతుంది. కనిపించింది కదా. ఇదే విధంగా పరాటాలన్నీ కూడా చక్కగా పొంగుతాయండి. మనం తినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాలని పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ టేస్ట్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడైతే చూడండి నేను పరాటాలన్నీ కూడా ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసేసుకున్నాను. ఎంతో చక్కగా కాలి చూడ్డానికే తినాలనిపిస్తుంది కదండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ బ్యాటర్ అనేది చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు, మార్నింగ్ టైం అనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పిండి కూడా కలిపి పెట్టేసుకొని మార్నింగ్ చక్కగా ఈ పరాటాలు అనేవి చేసి పిల్లలకి ఇచ్చి పంపించేయచ్చు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి. పిల్లలే కాదు మనం కానీ మన హస్బెండ్స్ కానీ ఎవరైనా కూడా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. దీనికి తోడుగా మంచి గ్రేవీ కర్రీ, ఆలు కర్రీ కానీ క్యాప్సికమ్ కర్రీ కానీ ఏదో ఒకటి ఉంటే ఇంకా చాలా అద్భుతం అనమాట. మరి చూసారు కదండి నా స్టైల్లో ఎగ్ పరాటా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.